Good morning. My name is Geetanjali. Our community service project is soil protection through sustainable and agriculture sustainable practices. This survey is conducted in Bangarpalyam village. In this survey, we have identified the major problems that affect soil by interacting with farmers, and also created awareness among farmers that how we can grow crops naturally without using pesticides and by using manure. Some of the soil protection methods are growing crops, crop rotation. Crop rotation means instead of growing a single crop in a particular land, we have to change the crops so that soil can be protected and soil can be kept moist and also increases the soil nutrients. In this way we can protect the soil. And other sustainable agriculture practice is cover crops. Cover crops is nothing but instead of keeping the soil empty without growing crops, we should crop some type of crops so that we can improve the soil moist and nutrients also increases. In this way we can protect the soil. In this way we have conducted our community service project in Bangarpalyam village. Farmers also interacted very good, and in this way we have completed successfully our CSP project. Thank you. We visited Bangarpalyam for our CSP project. Our topic is soil protection. I think soil is very important source for our life. Without soil we can't imagine our life. అంటే మీరు సాయిల్ ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారంటే మేము ఎరువులు వేస్తాము. మాకు ఆవులు ఎరువులు వేసి అదే మామిడికాయలు కొనేస్తానంటే వాటికంతా వేస్తాము. ఎంతవరకు వేసి పెడతాము ఒక చోట అది తెచ్చి మళ్ళీ ఎరువులు. మీరు ఏమేమి పంటలు పండిస్తారంటే దాని చెట్లు మా జామ చెట్లు ఉన్నాయి. ఇది నల్ల ఇంట్లో మాకు మీరు ఎలాంటి మట్టిలో ఎలాంటి చెట్లు నాటారంటే ఎర్ర దీంట్లో అయితే శనక్కాయలు ఎర్రమట్టి నల్లది శనక్కాయలు అయింది నల్లది కాబట్టి మామిడి చెట్లు పెట్టాము. ఇప్పుడు మాకుండేది ఈ పొలమే కాబట్టి మాకు మేము ఇదే వేస్తున్నాము. దానికి తగ్గట్టు వేరే వేస్తున్నాం, కానీ మాకు పంట వస్తుంది. పెస్టిసైడ్స్ అలాంటి వాడతారు, మందులు రంగుల మందులు ఆ డ్రమ్ముకి యాపాకు కూడా వేసి పెట్టేస్తున్నారు. ఇంటికాడ యాపక దగ్గర ఆవు గంజరం వేసి అది నానబెట్టి పెడతారు. దాన్ని మేము అంటే మీరు మందులు ఏం వాడకుండా ఆర్గానిక్గా అట్లా చేసుకొని వాడుకుంటున్నారు. అంటే టోటల్గా మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు, పెస్టిసైడ్స్ అవి ఏం వాడుకుంటున్నారు. కమ్యూనిటీ ప్రాజెక్ట్ చేస్తున్నాము. సాయిల్ ప్రొటెక్షన్ పైన అనేది ఒక చిన్న ప్రాజెక్ట్ చేస్తున్నాము. అంటే సాయిల్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎట్లా రక్షించుకోవాలి, తర్వాత తరానికి ఎలా అందించాలనేది ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇది. అందుకు పొలం విజిట్ చేసుకుంటూ తిరుగుకుంటూ ఉన్నాం. ఇది ఎలాంటి మట్టిలోని టమాటా చెట్లు పండుతాయి కదా? నల్లమట్టి. ఓన్లీ నల్ల మట్టిలోనే టమాటా చెట్లు పండుతాయి. నీరు బాగా ఉండాల ఈ చెట్లు పండుతాయి. మీరు ఎలాంటి మందులు ఏమన్నా వాడతారా? ఈ మందులు వేయకూడదు. ఈ ఎరువులు వేస్తాం, బాగా వస్తాయి. ఇది ఎన్ని రోజులు పెరుగుతాయి? ఎంత దిగుబడి ఎట్లాంటి మట్టిలో? 25 రోజులు పెంపకం తవ్వటం, మళ్ళా నెల ఒక కాపు నెల పడుతుంది. ఈ ఒక్క మట్టిలోనే పండితే ఇతర మట్టిలో పండుగ ఈ మట్టిలో బాగుంటుంది. నీళ్ళు అంటే ఎక్కువ కావాలి పండించాలి. అవునవును. ఒక 4 గంటలు రోజు 4 గంటలు. మీరు సాయిల్ ప్రొటెక్ట్ చేయడానికి ఇలాంటి కవర్లు అంతా వేసి డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్నారు. డ్రిప్ ఇది ఎరువు వేస్తాం. ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనం వాటర్ కూడా సేవ్ చేస్తాం. ఇలాంటి మట్టిలోనే వేరే మట్టి నల్లమట్టి బాగుంటుందమ్మా. నల్లమట్టి ఎరువు అలాగా బాగుంటుంది. ఈ ఇసుక ఎర్రమట్టి ఉండదు, దీంట్లో బాగా వస్తుంది.